కరీంనగర్ జిల్లా నాటారం మండల హెడ్ క్వార్టర్లో జరుగుతున్న ఆదివాసుల హక్కుల పోరాట సంఘీభావ వేదికకు వచ్చిన వివిధ ప్రజా సంఘాల నాయకులు మరియు ఈ యొక్క సభకు అధ్యక్ష వహిస్తున్న మల్లన్నకు ముఖ్య అతిథులైన డాక్టర్ ప్రొఫెసర్ లక్ష్మణ్ సార్ గారికి, నారాయణ సార్ గారికి మరియు ఉన్న పెద్దలందరికీ కూడా ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఈరోజు ఈ యొక్క సమావేశం ఆదివాసుల హక్కుల హననాన్ని ఆపు చేయడం కోసం, మనిషి జీవించే హక్కుల కోసం పోరాటం చేయడం కోసం, ఆపుదల చేయడం కోసం వేసింది తప్ప వేరే కాదు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం కనీసం ఒక 10 రోజుల నుంచి కార్యక్రమం చేస్తున్న ఇక్కడ ఉన్న ఆదివాసుల హక్కుల పోరాట సంఘీభావ వేదిక కో-కన్వీనర్స్ మరియు ఇక్కడ ఉన్న ఈ ప్రాంత నాయకులందరూ కూడా ఉద్యమం తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఇక్కడ విషయానికి వస్తే కొంచెం లేట్ అయింది. దానికి కారణాలు మీ అందరికీ తెలుసు. మేము ప్రత్యేకంగా ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయడం కోసం ఇక్కడున్న నాయకత్వంతో కొంచెం మాకున్న పరిచయాలు సంబంధాలతోటి కొంచెం అటు ఇటు అయినప్పటికీ మొత్తానికి విజయవంతం చేయడానికి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, ఆదివాసులు అంటే ఎవరు? ఆదివాసులు అంటే ఈ దేశ మూలవాసులు. ఈ మూలవాసులని ఈరోజు ఎందుకు చంపవలసి వస్తుంది? ఇలా బార్డర్ నుండే బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ లేకుంటే డిఆర్జిఓ కావచ్చు, ఇంకా రకరకాల బలగాలను తీసుకొచ్చి ఈరోజు దండకారణ్యం అయిన ఛత్తీస్గఢ్ నుంచి మొదలుకుంటే జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా బార్డర్లను తీసుకొచ్చి ఈరోజు ఆదివాసుల గూడెలపై క్యాంపులు పెట్టి వాళ్ళ గుండెలపై పెట్టి ఈరోజు ఈ హక్కుల విషయంలో వాళ్ళని అణిచివేస్తాం, చంపేస్తాం అంటున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఈ కాటారం మండల హెడ్ క్వార్టర్ నుండి మేము దళిత లిబరేషన్ ఫ్రంట్ తరపున ఆదివాసీ హక్కుల వేదిక పోరాట వేదిక తరపున ప్రశ్నిస్తున్నాం. చంపే హక్కు నీకు ఎవరిచ్చిండ్రు? ఇలా మోడీ కావచ్చు లేకుంటే అమిత్ షా కావచ్చు, మీరు దేశం రాజ్యాంగంపై ప్రమాణం చేశారు కదా, ప్రజాస్వామ్య పద్ధతిలో ఉంటానని చెప్పారు కదా. రాజ్యాంగం ఏం చెప్పింది? రాజ్యాంగం మనుషులు జీవించే హక్కు ఉన్నది, ఆ జీవించే హక్కులో అభివృద్ధి చేసే హక్కు ఉన్నది, వారు పరిపాలన చేసే హక్కు ఉంది, ప్రశ్నించే హక్కు ఉంది. వారికి కావలసినది ఏది కావాలంటే ఈ యొక్క భారతదేశంలో ఉన్న సంపదను కాపాడే హక్కు కూడా ఇలా ఆదివాసులైన గిరిజనులకు ఉన్నది. ఆ గిరిజనులు చేస్తున్నది ఏంటంటే ఈ దండకార్యంలో ఉన్న 28 రకాల ఖనిజ సంపదను కాపాడడం కోసం వాళ్ళు అక్కడ అడవిని నమ్ముకొని, ఆకును నమ్ముకొని, సహజ సంపదను నమ్ముకొని జీవిస్తుంటే అక్కడున్న సంపదను కొల్లగొట్టడం కోసం లేకుంటే అక్కడున్న ఆ ఖనిజ సంపదను తీసివేయడం కోసం నీకు ఈ కేంద్ర ప్రభుత్వానికి అనువైన పెట్టుబడిదారులు, కొద్దిమంది పెట్టుబడిదారులైన అంబానీ, అదానీ, జిందాల్ ఇంకా అలాంటి పెట్టుబడిదారులను తీసుకువచ్చి వాళ్ళకి లీజుకి ఇచ్చి ఈ యొక్క ఆదివాసుల గుండెపై నువ్వు గుళ్ళు పెట్టి చంపుతా మీరుకెళ్ళి వెళ్ళిపోవాలని చెప్పి ఏదో మావోయిస్టుల పేరుతోటి నువ్వు వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేస్తున్నావు. ఆ ప్రయత్నాన్ని వెంటనే విరమించుకోవాలని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అదే కాదు, ఈరోజు భారతదేశంలో దళితులు కావచ్చు, ఆదివాసుల వాళ్ళ హక్కులు ఉన్నాయి. వాళ్ళ ప్రాంతానికి పోవాలంటే నీకు ఒక చట్టం ఉంది. నువ్వు గ్రామసభ తీర్మానం ఉందా, లేకుంటే పీసెస్ చట్టం, లేక 5-6 షెడ్యూల్ ప్రకారం నువ్వు ఆ ప్రాంతానికి పోతే ఎందుకు పోతానో చెప్పిపోవాలి. కానీ నీ ఇష్టం వచ్చినట్టు సైన్యాన్ని తీసుకుపోయి అక్కడున్న మావోయిస్టులను ఉన్నారని చెప్పి ఆదివాసులు ఊతకోచకొస్తున్నాం. ఎందుకంటున్నాం? ఇలా మంగ్లీ నుంచి మొదలుకుంటే 6 నెలల పాప నుంచి మొదలుకుంటే 60-70 సంవత్సరాల వృద్ధులను కూడా చంపుతున్నావు. ఆ చంపే హక్కు నీకు ఎవరిచ్చిండ్రు? నేను 2026 వరకు చంపుతున్నాను. ఎవరిచ్చిర్రు నీకు హక్కు? ప్రజాస్వామ్యంలో చంపే హక్కు నీకుందా? ఆ చంపే హక్కు నీకుంటే భారత పార్లమెంట్లో దాడి చేసిన కసాబును చంపలేదు, దొరకబట్టినవు, ఆయనను చట్ట ప్రకారంగా జైలుకు పంపినావు. ఆయన శిక్షించాలంటే కోర్టు చెప్పిన విధానాలు చేసినావు కదా. మరి ఆదివాసులు చేసింది ఏంటి? మరి వాళ్ళని ఎందుకు చంపుతున్నావు? ఎన్కౌంటర్స్ పేరు ఇది ఎందుకు చంపుతున్నావు? చంపే ముందు నువ్వు పరిశీలించు. నీ రాజ్యాంగం మీద నువ్వు ప్రమాణం చేసినావు, ప్రజాస్వామ్య పద్ధతిలో నేను పరిపాలన చేస్తానన్నావు. ఆ ప్రజల చేత నువ్వు ఓట్లు వేసుకున్నావు. ఆ ఓట్లను తీసుకొని వారిపై నువ్వు తుపాకులు గురిపెడుతున్నావు. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. దయచేసి అక్కడున్న దండకార్యం ఉన్న పోలీస్ క్యాంపులు ఎత్తివేసి అక్కడున్న ప్రజా శాంతియుత వాతావరణం నెలకొల్పి ఆదివాసులకు రక్షణ కల్పించి వారితో చర్చలు జరిపి అక్కడున్న వాతావరణాన్ని అంతా కూడా శాంతియుత వాతావరణం జరిపించడానికి మీరు కృషి చేయాలి. దానికి రాజకీయ పార్టీలైనా అన్ని ఇలా భారతదేశాన్ని పరిపాలిస్తున్న ప్రాంతీయ పార్టీలు కావచ్చు, జాతీయ పార్టీలు కావచ్చు, అందరూ కూడా
వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఏదైతే డిమాండ్స్ పెట్టినరో, వాళ్ళు ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కుల కోసం వారు అందరితో ఒక వేదిక ఏర్పాటు చేసి వారికి ఉన్న ఆ యొక్క డిమాండ్స్ను ప్రజలకు మధ్యకు తీసుకొచ్చి, ఎందుకంటే ప్రజాస్వామ్య పద్ధతిలో నీకు పార్లమెంట్ వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థలో అవి ఏవి సాధ్యమైతే ఏవి సాధ్యం కాదో అవి ప్రజలలో పెట్టి, ఎందుకంటే నువ్వు 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు కోసం పోతావు కదా, ఓటు కోసం పోయినప్పుడు నువ్వేం చెప్తావు, నీ ఓటు అడుగుతావు కదా, అప్పుడు నేను నిలదీస్తాం. కాబట్టి మేము ప్రజలు ప్రజాస్వామిక వాదులుగా మేము ఆ రోజు నేను నిలదీయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి మీరు వెంటనే ఆ యొక్క క్యాంపులు ఎత్తివేసి అక్కడ శాంతియుత వాతావరణం నెలకొల్పి ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలని చెప్పి ఈ యొక్క మీటింగ్ విజయవంతం చేయడానికి వచ్చిన మీ అందరికీ ఉదయం తెలియజేసుకుంటూ ముగిస్తుంది.